పత్రిజీ ధ్యాన మహాయాగం ఏంటి అసలు దీని గురించి చెప్తారు? బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అయితే వారి గురువు ద్వారా శ్వాస మీద ధ్యాస గౌతమ బుద్ధుడు బోధించిన విధానం. ప్రపంచ శాంతికి పత్రిజీ ధ్యానమాగం, అది క్లియర్ గా. పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం, భోజనం పెట్టాలన్నది ఒక సంకల్పంతో ఒక యజ్ఞంగా చేస్తారు. 11 days ధ్యానానికి రావాలని అనుకుంటారు. 11 రోజులు విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి ఒక అద్భుతమైన పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల దగ్గర గల కైలాసపురంలో అద్భుతంగా జరుగుతుంది. దయచేసి రండి, ఆ ధ్యానంలో పాల్గొనండి, అనుభూతి మీరు కూడా పొందండి. టైమింగ్స్ ఏంటి? ఈ 11 days మాత్రం 24 hours, ఎన్ని గంటలైనా అక్కడ ఉండదు. 11 days ఫ్రీ స్టే, ఫ్రీ భోజనం, ఓకే. ఫ్రీ మెడిటేషన్. హాయ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్, నేను ఉదయశ్రీ. ధ్యానం అంటే మందులేని వైద్యం, మరణం లేని జీవనం. ఇదే లక్ష్యంతో కర్తాల్లో ఈ డిసెంబర్ 21 నుంచి 31 వరకు దాదాపు 11 రోజుల పాటు కూడా పత్రిజీ మహాధ్యాన యాగం జరగబోతోంది. సో ఇది 4th year. ఈ ఏడాది కూడా ప్రతి ఏడాదిలాగే లక్షల మంది హాజరు కానున్నారు. మరి ఈ 11 రోజుల పాటు కూడా అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా భోజనాలు ఉంటాయి ప్రతి పూట. అండ్ లక్షల మంది అక్కడ హాజరవుతారు. అన్నింట్లో కూడా వాళ్ళు చాలా ఆనందంగా అన్ని పనులలో పాలు పంచుకుంటారు. పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు అక్కడికి రావడం జరుగుతుంది. అసలు ఏంటి ఈ ధ్యానం యొక్క గొప్పతనం? ఈ 11 రోజుల పాటు జరగబోయే ఈ పత్రిజీ మహాధ్యాన యాగం అంటే ఏంటి? ఆరోగ్యానికి సంబంధించి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు సామాన్య మానవుడికి ఈ యజ్ఞం ఏ విధంగా ఉపయోగపడుతుంది? వీటన్నింటికి సంబంధించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్, అలాగే అశోక బిల్డర్స్ అధినేత పి విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్. పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ 4th year అనుకుంటాను, ఇది 2025లో. ఏంటి అసలు దీని గురించి చెప్తారా? బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఈ ఫౌండర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, వ్యవస్థాపకులు. వారు ఎంఎస్సి అగ్రికల్చర్, దాని వర్క్ ఫర్ జనరల్ మేనేజర్, కోరమండల్ ఫర్టిలైజర్స్. అయితే వారి గురువు ద్వారా శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, గౌతమ బుద్ధుడు బోధించిన విధానం అన్నట్టు, ఆనాపానసతి. అది నేర్చుకొని అలా గురువు ఆదేశం ప్రకారం ఆయన ఉద్యోగం వదిలేసి 30 సంవత్సరాల కింద మొత్తం ఈ ప్రపంచమంతా ధ్యానమయం చేయాలని చెప్పి మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి మారుమూలలో ఉన్న ఎంతో మంది ప్రజలకు ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఈనాడు లక్షలాది మందికి ధ్యాన ప్రచారం చేశారు. ఇది ధ్యానం యొక్క. అయితే ఈ ధ్యానం ఏంటంటే మనం ఎవరో కొత్తగా కనిపెట్టింది కాదు. కృష్ణ భగవానుడు 5000 సంవత్సరాల కింద అర్జునుడికి బోధించుండు. 6వ చాప్టర్లో క్లారిటీ ఉంటుంది. తర్వాత 2500 సంవత్సరాల కింద గౌతమ బుద్ధుడు ఆయన ప్రచారం చేశాడు. అట్లా ఎంతో మంది గురువులు చేశారు. ఈ మధ్య కాలంలో మర్చిపోయిన ధ్యానాన్ని పత్రిజీ గారు సులువైన పద్ధతిలో ఈ ధ్యాన ప్రచారం చేశారు. అయితే ధ్యానం ఎందుకు అని అన్నప్పుడు, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో రెస్ట్ టు ది మైండ్. ఫిజికల్ బాడీకి ఏమో నిద్రపోయినప్పుడు రెస్ట్ అవుతుంది. నిద్రపోయినా కూడా మీ మైండ్ పనిచేస్తుంటుంది కదా, డే లాంగ్ ఏం చేసినాం. మైండ్కి రెస్ట్ అన్నప్పుడు శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మీ శ్వాసను గమనిస్తారో అది ధ్యానం. నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఈజ్ మెడిటేషన్. టోటల్ ఆలోచన రహిత స్థితి, ఆలోచనలు రాకుండా ఉండడమే ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఏమో జరుగుతుందంటే మనం ఇన్నర్గా స్ట్రాంగ్ అవుతాం, బోల్డ్ అవుతాం. దాన్ని ఏ చిన్న చిన్న రోగాలు దరిదాపు రావు. అన్నిటికంటే పర్ఫెక్ట్గా ఎలా బతకాలి, ఎలా మాట్లాడాలి అనేది దాంతో ధ్యానం ద్వారా సాధ్యం. ధ్యానం నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందండి? నేర్చుకుని ఏం లేదు, ఇప్పుడు మీకు ఒక సెకండ్ చెప్తాను. కళ్ళు మూసుకోండి. నిమిషానికి 14 సార్లు నోస్ ఉంది కదా, ఉంది. శ్వాస జరుగుతుందా లేదా చెప్పండి. మీరు ఇక్కడ పెట్టండి. గాలి వస్తుంది పోతుంది కదా, వస్తుంది కదా, గమనించండి. అంతే, మీరు ఏమనొద్దు. ఆ శ్వాస ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఆనాపాన సతి. కానీ ఉండదండి, ఇప్పుడు ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేద్దామంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటది మైండ్. ఎందుకంటే ఈ మైండ్ అనేది ఎంతో చెత్త, కొన్ని టన్నుల చెత్త ఉంది. మరి ఒకసారి చెత్త ఒకరోజు ఎట్లా క్లీన్ అవుతుంది? ఇది చేస్తూ అయితే ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఒక 1/2 hour కూర్చోవాలి. కళ్ళు మూసుకొని కూర్చునేది ప్రాక్టీస్. ఇప్పుడు ఏది కూడా మీరు ఏదైనా కొత్త కాలేజీకి పోయినా కోడ్ చూసుకున్న ఫస్ట్ డే వస్తుందా? రాదు కదా. మీరు ఎంత ఇంటెలిజెంట్ ఉండండి. అయితే ఫస్ట్ 1/2 hour కూర్చొని నేర్చుకోండి. తర్వాత 45 నిమిషాలు, తర్వాత 1 hour. ఫస్ట్ కళ్ళు మూసుకొని కూర్చుంటే 50% మీరు
పాస్ అయినట్టు. కళ్ళు మూసుకున్న తర్వాత ఆలోచనలు వచ్చి వచ్చి ఏమైతే అవే ఫిల్టర్ అవుతాయి. తర్వాత శ్వాసను గమనించడం వస్తుంది. ఇది బై ప్రాక్టీస్ ఓన్లీ. ఇది వేరే దీనికి మెకానిజం లేదు, ప్రాక్టీస్. ఇప్పుడు యోగులు మునులు హిమాలయ పర్వతాలు ఎందుకు వెళ్తారు? రోజులు సంవత్సరాలు ఎందుకు ఉంటారు? అందుకే. బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ బట్ నాట్ ఇంపాసిబుల్. అంటే ఏం చేంజ్ వస్తుంది ధ్యానం చేసుకుంటే? చెప్పాను కదా, ఇన్నర్ గా స్ట్రాంగ్ అవుతారు, బోల్డ్నెస్ అవుతుంది, యాక్టివ్ గా పనిచేస్తారు, 360 డిగ్రీలో పనిచేస్తారు, ఏ పనికైనా భయపడరు, స్ట్రాంగ్ ఉంటారు. కానీ వాళ్ళకి వాళ్ళు కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు, ధ్యానం నేర్చుకున్న వాళ్ళు తక్కువ మాట్లాడతారు, అండ్ చిన్నదానికి కోపం వచ్చినట్టుగా అనిపిస్తుంది కొంతమందిలో. ఇప్పుడు ఏ ధ్యానం చేస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారు అది వేరు. ఇప్పుడు మా ఆర్గనైజేషన్ లో అర్థమైందా, అందరూ ధ్యానులు ఎంత బోల్డ్ ఉంటారంటే అసలు అన్బిలీవబుల్. అందుకే నేను అందరూ మీడియా మిత్రులకి ఏం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, రేపు December 21st to 31st అక్కడ జరుగుతుంది ప్రోగ్రామ్. దాదాపు 1,00,000 మంది, 78,000 మంది ఉంటారు. మీరు రండి, కొద్దిగా టైం స్పెండ్ చేయండి, చూడండి, అందరు ఎక్స్పీరియన్సెస్ వినండి, తర్వాత ఆటోమేటిక్ మీకే తెలుస్తుంది. ఈ గ్లోబల్ పీస్ కి ధ్యానానికి ఏంటి సంబంధం? అయితే ఇప్పుడు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఏంటంటే, ఈ లక్షలాది మంది మనం కలిసి ఒకే రోజు, ఇప్పుడు అందరూ వరల్డ్ మెడిటేషన్ డే అయింది, ఇప్పుడు లాక్స్ ఆఫ్, ఇప్పుడు యోగా డే ఎలా చేస్తున్నాం తెలుసు కదా, స్టార్టింగ్ ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా అయిపోయినారు. ఇప్పుడు కూడా ఈ December 21st నాడు లక్షలాది మంది కలిసి ఒకే సమయంలో మనం ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే అందరూ ఒక ఎనర్జీ, ఒక థాట్ మీద ఉంటాం. దేనికి? ఈ ప్రపంచం అంతా పీస్ ఉండాలి. అవునా? ఇప్పుడు మనం ఇండియా పీస్ ఉంది, పక్కన పాకిస్తాన్ లో పీస్ లేకుండా మనం పీస్ ఉంటుందా? ఉండదు కదా. ఆడెప్పుడు మన మీద కొడుతుంటారు. వరల్డ్ పీస్ కి ఏంటంటే అందరు ఏకదాటి ఒకే సమయంలో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ ఎనర్జీ, ఆ థాట్స్, ఎవ్రీథింగ్ విల్ స్ప్రెడ్. ఇప్పుడు నలుగురం ఉన్నామమ్మా, నలుగురం పాజిటివ్ గా మాట్లాడినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాం, ఆర్గ్యుమెంట్స్ లేకుండా, ఇర్రెలవెంట్ టాక్ లేకుండా. ఇది కూడా అంతే, నలుగురం ఒక పేస్ మీద ఉన్నాం అనుకోండి, గంటలు కూర్చొని మాట్లాడవచ్చు కదా. ఇది కూడా అంతే. సో 25 years నుంచి చేస్తూ ఉన్నారు కదా ఇది సొసైటీని. ఎలాంటి పీస్ ని మీరు తీసుకురాగలిగారు? ఫస్ట్ మీరు ఎర్లియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి, అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఏం గమనించారు? ఇప్పుడు ఏంటంటే మా గురుగారు మోర్ దెన్ 35 years నుంచి, అప్పుడు ధ్యానం అంటే ఎవరు తెలిసేవాళ్ళు కాదు, ఎవరు కోఆపరేట్ చేసేవారు. వారు బస్సులలో ప్రయాణం చేసి ఒక్కరికి ధ్యానం చెప్పడానికి అలా ప్రయత్నం చేసుకుంటారు. ధ్యానం యొక్క లాభాలు ఎవరికైతే తెలిసినవో, ఎవరైతే ఆ టేస్ట్ అనుభవించారో, ఇప్పుడు స్వీట్ ఎలా ఉంటుందంటే తింటే తెలుస్తుంది, ఇది ధ్యానం చేసిన అట్లా ఇలా లక్షలాది మంది ఆ ధ్యానంతో వాళ్ళు పొందిన అనుభూతి, పొందిన హ్యాపీనెస్, పొందిన ఎవ్రీథింగ్ తోటి ఇలా లక్షలాది మంది తయారైనరు. ఈ సంస్థ ఎంతో ముందుకెళ్తుంది. ధ్యానంతో లాభాలంటే ఏముండదు, స్వయం అనుభవిస్తే తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, మనుషులు కావచ్చు, కంప్లీట్ గా పొల్యూట్ అయిపోయి చిన్నదానికి పెద్దదానికి ఏది తట్టుకోలేక, ఏ ఎమోషన్స్ తట్టుకోలేకపోతూ ఉన్నారు. అసలు మెంటల్ స్టెబిలిటీ అనేది లేదు, స్ట్రాంగ్ గా లేరు. చిన్న అంటే సూసైడ్ కేసెస్ కూడా చాలా పెరిగిపోతున్నాయి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటివి చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ధ్యానం చాలా పనికొస్తుంది. ఇప్పుడు నేను అబ్బాయిని చూసాను, చూడడానికి 6 pack, తెలుసు కదా ఎలా ఉంటాడు, 6 pack, మెంటల్గా ఇంత వీక్. ఎందుకంటే తెలియదు వాళ్ళకు, అరే జీవితం అంటే ఇంతే అనుకుంటారు. యూత్కి వచ్చిన ప్రాబ్లం ఏంది, ఏ చిన్న సమస్యను కూడా ఫేస్ చేయలేదు. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో మీకు ఇన్నర్గా ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, అరే ఏ సిచ్యువేషన్ వస్తుంది, నువ్వు ఎవరని తెలుస్తుంది. అది ధ్యానం ద్వారానే సాధ్యం. ఇప్పుడు లైఫ్ లో సక్సెస్ అవ్వాలనుకుని, గోల్స్ పెట్టుకుని రీచ్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ధ్యానం హెల్ప్ అవుతుందా? న్యాచురల్ గా నువ్వు స్ట్రాంగ్ అవుతావు కదా. ఒకసారి ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ నువ్వు ఫెయిల్ కావచ్చు, జస్ట్ టేక్ ఇంటూ స్పోర్ట్, పాస్ కావచ్చు, టేక్ ఇంటూ స్పోర్ట్. అదే రకరకాల దానికి ఏమైతుందంటే అంతా మంచిగా జరిగింది, ఇంకో నెక్స్ట్ ట్రై చేద్దాం, ఆటోమేటిక్ నువ్వు ఇన్నర్ గా ఏమైతుందంటే ఇన్నర్ గా డిస్టర్బ్ కావు. అంటే ధ్యానం స్పెసిఫిక్ గా వచ్చి నేర్చుకోవాలా, లేకపోతే ఇంట్లో ట్రై చేస్తే చేసుకోవచ్చు. మీరు స్టూడియోలో కూర్చొని కూడా మీకు టైం దొరికితే కళ్ళు మూసుకోవాలి, మీ శ్వాసను గమనించాలి. ఫస్ట్ మీ బిగినర్స్ ఏంది, కళ్ళు మూసుకొని ఎంతసేపు కూర్చుంటున్నారు, అదే హోంవర్క్. సెకండ్ హోంవర్క్ ఏంది, శ్వాస అనేది ఉంది కదా, శ్వాస ప్రక్రియ, ప్రాసెస్ అబ్జర్వ్ చేయండి, అంతే, ఇంక వేరే ఏం లేదు. తర్వాత ఆటోమేటిక్ మీకే వస్తుంది. మైండ్ ఆలోచించి ఏమవుతుంది, ఒక దగ్గర స్టేబుల్ అయిపోతుంది. మైండ్కి చెప్పుకోవాలి, నేను డిస్టర్బ్ చేయకుండా నేను ధ్యానం చేస్తున్నాను అంటే మైండ్ కూడా, మనసు అనేది మనం ఎలా చెప్తా అలా వింటది కదా, అలా.
ఇప్పుడు ఈ 11 డేస్ పత్రిజీ మహాధ్యాన యాగం చేస్తూ ఉన్నారు కదా! ఏంటి ఈ 11 డేస్ స్పెషాలిటీ? ఎస్. ఇప్పుడు ఏమైందంటే బ్రహ్మశ్రీ పత్రిజీ గారు ఈ 11 రోజులు డిస్ డిసెంబర్ 21 నుంచి 31 వరకు 11 రోజులు వేలాది మంది, లక్షలాది మంది హ్మ్. ఒకే సంకల్పంతో, ఒకే థాట్‌తో, ఒకే గోల్‌తో హ్మ్. విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి హ్మ్. ఎప్పుడైతే యాగం జరుగుతుందో హ్మ్. ఈ చెప్పాను కదా పాజిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హ్మ్. ప్రపంచం అంతా ఇప్పుడు భక్తి చేస్తాం, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తాం. ఏమని చేస్తాం? సర్వే జన సుఖినో సుఖినో భవంతు. భవంతు. ఇది హ్మ్. కూడా అదే ప్రాసెస్. ఓకే. అందరూ హాయిగా ఉండాలి అనే దానికి 11 డేస్ యాన్యువల్ కాన్ఫరెన్స్, యాన్యువల్ మీట్ అనుకోండి. హ్మ్. వేలాది మంది ఇప్పుడు 70-80 వేల మంది ఒక దగ్గర కూర్చొని 11 రోజులు ఉండి హ్మ్. అందరు కలిసి వంటలు చేసుకొని, హ్మ్. కలిసి భోంచేసి అందరూ అయినప్పుడు 70-80 వేల మంది కలిసి ఉంటాం అంటే ఎంత పెద్ద హ్మ్. చెప్పండి. అవును. అది పూరు, అది రిచ్ మెయింటైన్ చేయాలన్నా కష్టం గదా! అంతమందికి ఫుడ్. ఆటోమేటిక్ అయితది మేడం. ఆ! ఇది అందుకే అది ఎప్పుడు సాధ్యమైతది ప్రపంచం అంతా? అందరం అందరూ పీస్‌ఫుల్‌గా శాంతిమైన ఉన్నప్పుడు. ఆ! ఉన్నప్పుడే ఆ! ఇక అప్పుడు నీకు ఏ క్రైమ్ ఉండదు, ఏ పోలీస్ ఉండదు, ఏది అవసరం లేదు. ఓకే. అది ఇప్పుడు ఏదో రోజు అచీవ్ అయితదనేది పత్రిజీ గారి నమ్మకం ఉండే. అందులో భాగంగానే ఇవన్నీ యాగాలు, యజ్ఞాలు. ఓకే. అంటే చార్జ్ చేస్తారా? ఏమైనా ఏం టికెట్స్ లేదు. లాంటివి ఏమైనా ఫ్రీ, ఉన్నాయా? ఫ్రీ. ఫ్రీయేనా? ఆ! సో, మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటే టైమింగ్స్ ఏంటి? ఏమేం ఏముండదు ప్రోగ్రామ్స్ మేడం. ఉంటాయి? 24 అవర్స్. ఆ! ఈ 11 డేస్ మాత్రం 24 అవర్స్. హ్మ్. స్టేజ్‌లో ఎన్నో ప్రోగ్రామ్స్ అయితాయి. ఈ 6 గంటలు ధ్యానం జరుగుతది. హ్మ్. తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప ఆధ్యాత్మ గురువుల సందేశాలుంటాయి. తర్వాత హుహుహుహు. ఈ ధ్యానం నేర్చుకున్న వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. హ్మ్. గ్రామీణ ప్రాంతాల వారు గొప్ప గొప్ప సేవలు చేస్తారు. వాళ్ళ మీద ఏవీలు తయారు చేస్తారు. హ్మ్. తర్వాత పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. హ్మ్. సాంగ్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ భగవద్గీత క్లాసెస్ అట్లా హుహుహు. వెరైటీ మార్నింగ్ 5 టు రాత్రి 10. హ్మ్. మళ్ళా 10 తర్వాత కూడా భోంచేసి ఏం చేస్తారు? గ్రూపులుగా కూర్చుంటారు. హ్మ్. మళ్ళా ధ్యానమే చేస్తుంటారు. హ్మ్. అంటే దిస్ 11 డేస్ 24 అవర్స్ యూ ఆర్ ఇంటూ స్పిరిచువల్ థింకింగ్, స్పిరిచువల్ థాట్స్, మెడిటేషన్. ఆ 11 రోజుల్లో నీకెంతో నాలెడ్జ్, ఎంతో ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఓకే. ఇంకోటి కూడా విన్నాము. ఇక్కడ పిరమిడ్ సొసైటీలో అక్కడ వంట గదిలో వంట చేయడానికి చాలామంది పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజినీర్లు లాంటి వాళ్ళు కూడా పోటీ పడతారు అక్కడ. అవును. ఇప్పుడు మా చాలా దగ్గర ఇష్టంగా యెస్. చేస్తారు. మా దగ్గర ఏంటి ఏందంటే స్పెషాలిటీ? పిరమిడ్ సేవాదల్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. హ్మ్. ఈ ఆర్గనైజేషన్‌లో డాక్టర్స్, ఎంతోమంది ప్రొఫెషనల్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వీళ్ళందరూ ఏందంటే సేవ గురించి. హుహుహు. యెస్. మీరన్నట్టు వంటలు చేస్తారు. వంటలు సర్వ్ చేస్తారు. ప్లేట్లు హ్మ్. కడుగుతారు. హ్మ్. టాయిలెట్స్ దగ్గర క్లీనింగ్ చేస్తారు. హుహు. ఎవ్రీథింగ్ అన్నట్టు. హ్మ్. ఆడికొచ్చి లోపలికొచ్చిన తర్వాత ఇగ రిచ్, పూరు ఏముండదన్నట్టు. హ్మ్. సర్వీస్. ధ్యానము, తర్వాత సేవ, హ్మ్. సర్వీస్. హ్మ్. అట్లా బాగా చేస్తారు అందరూ. ఓకే. లేకుంటే 10,00,000 ప్లేట్ల భోజనం పెడతామంటే అది హ్మ్. మామూలుగా హ్యూమన్‌లీ పాసిబులా? యాహ్! కాదు. అంటే ఓన్లీ మన తెలుగు స్టేట్స్ నుంచే వస్తారా? లేకపోతే అదర్ కంట్రీస్ మేడం వాళ్ళు? 80% తెలుగు స్టేట్స్, హ్మ్. ఇంకొక 15% నార్త్ స్టేట్స్, ఓ హ్మ్. 10% ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్ వస్తారు. హ్మ్. ఎక్కువ తెలుగు స్టేట్స్ వాళ్ళొస్తారు. ఎందుకంటే ఈ మూవ్‌మెంట్ తెలుగు స్టేట్స్ హ్మ్. స్టార్ట్ అయింది కాబట్టి తెలుగు స్టేట్స్ వాళ్ళొస్తారు. ఓకే. ఏదైనా స్పెసిఫిక్ రీజనా ఈ 11 డేస్ డిసెంబర్‌లో కర్తాల్లో చేయడానికి? అంటే ఇగ గురువుగారు లాస్ట్ 25 ఇయర్స్ కింద లాస్ట్ హ్మ్. 11, 11 డేస్ ఆఫ్ ది ఇయర్ అని ఎప్పుడో ఫిక్స్ అయింది. హ్మ్. అది జరుగుతూ వచ్చేది. హ్మ్. ఈ మధ్య కాలంలో ఏందంటే యుఎన్ఓ వారు కూడా డిసెంబర్ 21ను డిక్లేర్ చేయడం, హ్మ్. వరల్డ్ మెడిటేషన్ చేయడం. హ్మ్. పత్రిక గారు అయితే డిసెంబర్ 21 అదే యుఎన్ఓ గారు కూడా డిక్లేర్ చేసినందుకు హ్మ్. అది నడుస్తూ వస్తుంది. ఓకే. అంటే పత్రిజీ గారిని అంటే చూడ్డానికని పత్రిజీ గారి ధ్యానం కోసం అని చాలామంది అక్కడికొచ్చేవాళ్ళు. ఇప్పుడు పత్రిజీ లేరు. 4 ఇయర్స్ నుంచి అయినా గాని మీరు సక్సెస్‌ఫుల్‌గానే మీరు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆయన ఆ! చైతన్యం లేరు అని మనకు ఫిజికల్‌గా కనిపియరు. హ్మ్. బట్ ఆయన చైతన్యం. ఇప్పుడు హ్మ్. వెంకటేశ్వర స్వామి మీకుందా? లేడు కదా! హ్మ్. షిరిడి సాయిబాబా ఉండా? హుహు. ఉండా? హ్మ్. లేడు. లేరు. బట్ అలా చైతన్యం. హ్మ్. వాళ్ళు ఉన్నట్టుగానే ఉంటారు. ఓకే. ఆయన పోతూ పోతూ చెప్పాడు. ఆ! బిఫోర్ ఒక 1 డే హ్మ్. ఏమన్నాడు? అందరూ పత్రిజీలే అన్నాడు. ఓకే. ఎవ్రీబడీ ఈజ్ ఎ హ్మ్. పత్రిజీ. హ్మ్. ఏం చేయాలి? పత్రిజీ ఏం చేశాడో మీరు అదే చేయండి అన్నాడు. ఓకే. ఏం చెప్పాడు? పత్రిజీ గారు ఏం చేశారు? ధ్యానం చేశారు. ధ్యాన ప్రచారం చేశాడు. అట్లా ఎవ్రీబడీ విల్ ఫీల్ యాస్ ఎ పత్రిజీ. హ్మ్. ఆయన వర్కే చేస్తారు. ఓకే. మీరిప్పుడు చైర్మన్ దానికి పిరమిడ్ ఫౌండేషన్‌కి, ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్‌కి మీరు చైర్మన్ కదా! సో, మీరెట్లా దీంట్లోకి రావడం జరిగింది? మేడం యాక్చువల్ 2002లో హ్మ్. ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ మా సిస్టర్ ఇంట్లో దొరికది. చదివాను. ధ్యానం వల్ల లాభాలు చూశాను. హ్మ్. వాట్ ఈస్ ధ్యానం చేస్తే ఏమొస్తది? ఆ హ్మ్. జ్ఞానం ఆ చిన్న పాంప్లెట్ ద్వారా తెలుసుకొని సార్‌ని కలవడం, హ్మ్. ధ్యానంలోకి మా వైఫ్ రావడం.
ఆమెకున్న కొన్ని హెల్త్ సమస్యలు తగ్గడం, తర్వాత నేను రావడం, అలా అన్ని యాదృచ్ఛికంగా న్యాచురల్గా జరిగిపోయినాయి. దాని తర్వాత ఈ కైలాసపురి ఏదైతే వరల్డ్ బిగ్గెస్ట్ ధ్యాన మందిరం కట్టారో అది మా సొంత ఊర్లోనే వచ్చాది. అంటే నా పాత్ర లేదు, పత్రిక సెలెక్ట్ చేశారు. 1-2 years తర్వాత నేను వచ్చాను. అలా జరిగిపోయి ధ్యానంతో నేను పొందిన అనుభూతి అందరికి పొందాలని తిరుగుతున్నాను. ఓకే. అంటే ధ్యానం నేర్చుకోకముందు నేర్చుకునేది ఏం లేదు. అదే మీరు చేయకముందు మీ అంటే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎస్ ఎట్లా ఉండే? ఆ ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏం చేంజెస్ వచ్చాయి? బిఫోర్ మెడిటేషన్ ఏముంటుంది, నేను గవర్నమెంట్ ఆఫీసర్, ఉమ్, చాలా పవర్ఫుల్ పొజిషన్లు ఉంటాయి. ఉమ్, మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్ ర్యాంక్లో ఉంటాయి. ఉమ్, నేను పెద్ద పోస్టు, బాగా డబ్బులు సంపాదించాలని ఒక ఇగో ఉంటుండే. ఓకే. చిన్నదానికి కోపం వస్తుండే, పెద్దదానికి కోపం వస్తుండే, ఉమ్, లవ్ ఉండకపోతుండే, ఉమ్, అరగెన్సీ ఉంటుండే. ఉమ్, నాకేంది ఈయన చెప్పేది అనేది. ఎప్పుడైతే ధ్యానానికి వస్తామో కూల్ డౌన్ అవుతాం. మీరు ఏ ప్రశ్నలు చెప్తాం, ఉమ్, కోపం ఎక్కువ రాదు. ఉమ్, ఏదో సందర్భం అది వేరు. నార్మల్గా వాట్ ఐఎమ్ టాకింగ్ ఐ విల్ నో. ఉమ్, చాలా ప్రేమతత్వం వస్తుంది. ఉమ్, లవ్, ఉమ్, ఎండ్ ఆఫ్ ది డే లవ్, ఉమ్, అందరిని ఈక్వల్గా చూడడం వస్తుంది. ఉమ్. అది నేర్చుకున్నాం. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ పొందింది ఏంటంటే తీస్తే ఓకే. సో రకరకాల మైండ్ సెట్స్ తో అక్కడికి వస్తూ పాజిటివ్నెస్. ఉంటారు కదా, చాలా మంది అక్కడికి వచ్చేవాళ్ళు. నేను డిస్టర్బెన్స్ తో లేకపోతే స్ట్రెస్ తో అవును, చాలా ఏదో మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ తో వస్తూ ఉంటారు మైగ్రేషన్, కదా. రకరకాల ప్రాబ్లమ్స్. ఓకే. కరెక్ట్. ఓకే. వాళ్ళు వచ్చే ముందు ఎట్లా వస్తారు, మళ్ళీ నేర్చుకున్నాక వాళ్ళ ఫీల్ ఎట్లా ఉంటది? ఇప్పుడు వచ్చే ముందు ఎలా వస్తారంటే ఎంతో మంది ఉమ్, వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తారు. ట్రూత్ ఏది ఇక్కడ అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, ఉమ్, ఐఎమ్ ఏ క్వాలిఫైడ్ ఇంజనీర్. ఇది ఏదో హైప్ చేయవలసిన అవసరం లేదు. ఉమ్, ఒక లేడీ బిడో, యంగ్ ఏజ్లో బిడో, ఉమ్, న్యాచురల్ ఎలా ఉంటుంది పాపం. చిన్న పిల్ల, హస్బెండ్ చనిపోయిండు, ఉమ్, పాపం హస్బెండ్ అంటే ప్రేమ. ఉమ్, చనిపోయిన తర్వాత వాళ్ళ అత్త మామూలు పాపం ఆమె ఇబ్బంది పెట్టారు. ఉమ్, సూసైడ్ చేసుకుందామని రూమ్లోకి పోయింది. ఉమ్, డోర్ బోల్ట్ పెట్టుకుంది, ఉమ్, కిరోసిన్ తీసుకుంది. ఆ మ్యాచ్ బాక్స్ ఏమైంది, ఆ కిరోసిన్ పోసుకున్నప్పుడు ఆ మ్యాచ్ బాక్స్ మీద కూడా ఆ కిరోసిన్ పడిపోయింది. ఓకే. తడిచిపోయింది. అది తడిచిపోయినాక రావట్లేదు, వెలగలే. వెలగలేదు. ఇక ఆమెకు మార్గం లేదు కదా, ఏం చేయాలి. ఆమె ఆ. అనుకుందంటే ఈరోజు ఏదో టైం బాగాలేనట్టుంది ఆ, ఆ టైప్. సూసైడ్ అని షీ పోస్ట్పోన్ ది ట్రూత్. ఆమెతో ఎక్స్పీరియన్స్ కూడా చెప్పిస్తాం. షీఈ్ నౌ వెరీ యాక్టివ్. ఓకే. ఆ రోజు సూసైడ్ కాలేదు. ఉమ్, సరే ఓ 10 రోజుల తర్వాత చూతాను లేని పోస్ట్పోన్ చేసుకుంది. ఉమ్, అప్పుడే ఆ 4-5 డేస్కు ఆ ఊళ్ళో టెంపుల్ ఉంటుంది. ఉమ్, ఆ టెంపుల్లో ఇట్లే మెడిటేషన్ కార్యక్రమం మన పిరమిడ్ సొసైటీ వాళ్ళు క్లాస్ పెట్టడం, ఉమ్, ఆ మెడిటేషన్ పోవడం. ఉమ్, ఫస్ట్ డే నిన్నది లక్కీలు ఏంటంటే ఆమె చదువుకుంటుంది కాబట్టి కొన్ని బుక్స్ తెచ్చుకుంది. ఉమ్, బుక్స్ చదివిన తర్వాత ఆత్మహత్య మహాపాపం అని ఏదో తెలుసుకుంది. ఓకే. ఆ రోజు నుంచి ఆ మెడిటేషన్ చేసి ఉమ్, ఇవాళ ఎంత స్ట్రాంగ్ అయిందంటే ఉమ్, మైక్ ఇస్తే, సబ్జెక్ట్ ఇస్తే మన అందరికంటే బాగా మాట్లాడుతుంది. ఉమ్, అట్లా ఎంతో మంది ఎక్స్పీరియన్స్ వస్తాయి. అంటే ఉమ్, ఇన్నర్ డేర్నెస్ వస్తుంది. ఉమ్, నువ్వు స్ట్రాంగ్ అవుతావు, ఉమ్, చావుకు భయపడవు, ఏదైనా సరే ఉమ్, అన్న ఫీల్ ఉంటుంది. ఉమ్. అది ఈ ధ్యానంతో పొంది. ఇప్పుడు నేను ఉన్నాను. ఐఎమ్ 66-67 ఇయర్స్. అవునా? ఎస్. ఉమ్, 18 గంటలు నాన్ స్టాప్గా పనిచేస్తాను. ఐఎమ్ ఆ, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిల్డర్ ఆఫ్ హైదరాబాద్. ఓ, అర్థమైందా? గ్రేట్. దెన్ ఐఎమ్ చైర్మన్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్. ఎన్నో పొలిటికల్ అఫిలియేషన్స్ ఉంటాం. ఇప్పుడు నేను 67 దేశాలు తిరిగాను, ఎంటైర్ ఇండియా తిరిగాను. ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఒక హ్యాపీనెస్ తోటి లైఫ్ ఉంటుంది. చలో ఓకే. డూ సంథింగ్, డూ సంథింగ్, అది ఓకే. ఉత్సాహంగా ఉంటాం. ఓకే. ఇప్పుడు చాలా మంది వర్క్ చేస్తూ కూడా చాలా టైర్డ్ గా ఉంటారు ఎప్పుడు. మాకు ఏముండదు. ఆ, నువ్వు రాత్రి 12 గంటలకు కూడా ఇలా ఆ, ఉంటాం. తప్పని పరిస్థితిలో ఇంకా తప్పదు కదా అని వర్క్ చేస్తూ ఉండే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది ఇప్పుడు నన్ను అనమాట. చూస్తున్నావు. నేను మార్నింగ్ 7 గంటలకు డే స్టార్ట్ అయింది. అర్థమైందా? ఓకే. వాకింగ్ అయిపోయింది, ఎన్నో మీటింగ్స్ చేశాను, ఎన్నో బిజినెస్ మీటింగ్ చేశాను, దెన్ టీవీ ఇంటర్వ్యూలు ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ 3-4 మీటింగ్స్ ఉన్నాయి. టైర్డ్గా. అదే ధ్యానం పవర్. ఓకే. అంటే ఏ మూమెంట్లో అయినా నువ్వు ఉత్సాహంగా ఉంటావు, యాక్టివ్గా ఉంటావు. అంతే. మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ Active అయిపోతాం, యాక్టివ్ గా ఉంటాం. అంతే, that's it. ఓకే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా చాలా మంది చూస్తారు. Hmm. ఇప్పుడు ఈ 11 days ధ్యానానికి రావాలని అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు ఈ ధ్యానం మంచి గురించి? హ్యాపీగా రమ్మనే చెప్తున్నాను. అందుకే ఈ ఇన్ని ఛానల్ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్స్ అందరిని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా 11 రోజులు విశ్వశాంతికి, ప్రపంచ శాంతికి ఒక అద్భుతమైన పత్రిజీ ధ్యాన మహాయాగం అద్భుతంగా కైలాసపురిలో, కడతాల దగ్గర గల కైలాసపురిలో అద్భుతంగా జరుగుతుంది. దయచేసి రండి, ఆ ధ్యానంలో పాల్గొనండి, అనుభూతి మీరు కూడా పొందండి
అని చెప్పడానికి, మెసేజ్ ఇవ్వడానికే ఇన్ని టీవీ ఛానల్ ద్వారా వచ్చి చెప్తున్నాం. ఓకే. అయితే మీరు వచ్చి అనుభూతి పొందితే తెలుస్తుంది. తీరిగా నేను ఎంతసేపు చెప్పినా అది 10%. ఒకసారి రండి, ఆ యొక్క హ్యాపీనెస్ ను అనుభూతి అవును. పొందండి. అవును. అంటే బయట ఒక 1 అవర్ చేసిన ధ్యానానికి పిరమిడ్‌లో ఒక 15 మినిట్స్ Yes. ఈక్వల్ అని అంటున్నారుగా. ఎందుకు అంటే అట్లా? చెప్తాను. నేను చెప్పాను కదా, ఇన్నర్ ఇస్ శక్తి. ఎనర్జీ ఏంటిది? ఎనర్జీ తోటే కదా. ఇప్పుడు నీ అవును. శక్తి ఏంటిది? ఎనర్జీ. హ్మ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలంటే లిఫ్ట్ కావాలి. అవునా? హ్మ్. ఇదే మనిషి హిమాలయ పర్వతాలు కూడా ఎక్కుతారు. ఇప్పుడు అవును. నువ్వు అనుకుంటే హిమాలయ పర్వతాలు కూడా ఎక్కుతావు. అనుకోవాలంతే. అంటే నీలో అంత ఇన్నర్ శక్తి ఉంది. హ్మ్. అయితే బయట చేస్తే 1 అవర్‌లో నీకు ఎంత శక్తి వస్తదో పిరమిడ్‌లో ఒక 15 మినిట్స్ చేస్తది. ఓకే. దట్ ఈస్ ద పిరమిడ్ యొక్క అది సిద్ధాంతం. ఓకే. ఆ యాంగిల్‌లో ఉంటది. ఆ ఓకే. సైజెస్‌లో ఉంటది. ఓకే. ఇట్ ఈస్ టోటల్ ఇది ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే. అంటే ఎందుకు అట్లా కట్టించారు ఏంటి తెలుసుకోవచ్చు. అది అది సైన్స్ సైంటిఫిక్. అది. పిరమిడ్ అనేది మళ్ళీ ఒక పెద్ద సైన్స్ అది. ఓకే. హ్మ్. హుహుహు. అది ఆటోమేటిక్ ఇప్పుడు పిరమిడ్ అనేది ఒక సైన్స్. ఇప్పుడు హ్మ్. మీ కెమెరా నన్ను షూట్ చేస్తుంది. హ్మ్. ఎందుకంటే కెమెరా డిజైన్ ఫర్ దట్. ఓకే. అది. ఈ 11 డేస్ పాటు కూడా మీరు ఏదో మామూలుగా ఈ పులిహోర పొట్లాలు అట్లా అన్నట్టు గాకుండా వాళ్ళకి 10 రకాల భోజనాలు పెడతారంట. అండ్ మంచి ఫుడ్ పెడతారు అని విన్నాం. ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇంతమందికి సర్వ్ చేయడం? ఎందుకంటే వేల మంది గదా అసలొచ్చేది. దాదాపు 80,000 మంది వస్తారు. ఎవ్రీ డేనా? ఫ్లోటింగ్ ఉంటారు. ఓకే. అయితే మా క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే ఇది ఆ! ఆల్మోస్ట్ ఆల్ 15 డేస్ ప్రోగ్రామ్. ఓకే. 3, 4 డేస్ బిఫోర్ నుంచే రావడం మొదలైతారు. హ్మ్. 15 డేస్ ఇంటూ 3 టైమ్ తింటారు కదా. హ్మ్. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకున్నాం కదా. ఇంటూ 3 హ్మ్. 45 టైమ్స్. హ్మ్. అంటే దాదాపు 50 టైమ్స్ అయితది. హ్మ్. 50 టైమ్స్ యావరేజ్‌గా పర్ టైమ్ 20,000 మంది యావరేజ్‌గా వస్తారు. ఓకే. అంటే మా క్యాలిక్యులేషన్ 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద భోజనం పెట్టాలి. యాక్చువల్లీ ఇంకోటి బేసిక్ మీకు చెప్పడం ఏంటంటే ప్రపంచ శాంతికి పత్రిజీ ధ్యానమాగం. అది హ్మ్. క్లియర్ కదా. హ్మ్. రైట్. ఇంకొక పక్క ఏంటంటే పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. భోజనం మనం. భోజనం హుహుహు. మీరు ఇంట్లో కూడా తినొచ్చు. ఇది ఒక ధ్యాన ప్రసాద యజ్ఞంగా. హ్మ్. అయితే ఈ యజ్ఞం ఏంటంటే కొంత వేలాది మంది సహాయ సహకారాలతోటి హ్మ్. రూ. 10 ఇస్తారా? రూ. 5 ఇస్తారా? ఎవరిస్తారు? ఏమిస్తారు? సహాయ సహకారాలతోటి ఆ డొనేషన్స్ తోటి ఇప్పుడు కొందరు హుహుహు. రైస్ తెచ్చిస్తారు. హ్మ్. కొందరు నిమ్మకాయలు తెచ్చిస్తారు. ఓకే. కొందరు ఉల్లిగడ్డ తెచ్చిస్తారు. హ్మ్. లాస్ట్ ఇయర్ చూశాను ఒక వ్యక్తి శ్రీకాకుళం నుంచి 1 హ్మ్. కిలో బెండకాయలు తీసుకొని వచ్చాడు. హ్మ్. ఏందయ్యా అంటే లేదు సార్ మా పెరట్లో పండి ఈ బెండకాయలు ఈ యోగులు భోంచేయాలి, కూరలు హుహుహు. వేయాలని దగ్గర నుండి కట్ చేసి ఆ హ్మ్. కూరలో కలిపాడు. హ్మ్. అది అట్లా ఎంతో మంది సహాయ సహకారాలతోటి అందరూ ధ్యానులు కలిసి హ్మ్. వంట చేసి హ్మ్. పెట్టేది కాబట్టి ఒక ప్రసాదంగా ఉంటుంది. హ్మ్. అట్లా ఓకే. 10 లక్షల ప్లేట్ కుడి ఎడమ 8 హ్మ్. to 10 lakhs వరకు పెడతాం. హ్మ్. చుట్టుముట్టున్న గ్రామీణ ప్రాంతాల వారిని, ఆ విలేజెస్ అందరిని పిలుస్తాం. అదంతా ట్రైబల్ ఏరియా. హ్మ్. అందరిని పిలిచి ఆ 10 లక్షల ప్లేట్లు భోజనం పెట్టాలన్నది ఒక సంకల్పంతో ఒక యజ్ఞంగా చేస్తాం. ఓకే. నార్మల్ డేస్‌లో ఎట్లా ఉంటదండి ఇక్కడ? నార్మల్ డేస్‌లో కూడా మేడం డైలీ ఒక 500-600 ప్లేట్స్ ఆ! ఫ్రీ భోజనం. ఓకే. అంటే ఒక పర్సన్ ఎన్ని గంటలైనా అక్కడ ఉండొచ్చా? ఉండి ధ్యానం 11 డేస్ ఉండొచ్చు కంటిన్యూ. ఆహా! 11 డేస్ ఉండొచ్చు. 11 డేస్ ఫ్రీ స్టే, ఫ్రీ ఆహా! భోజనం, ఓకే. ఫ్రీ మెడిటేషన్. ఓహ్! ఓకే. ఒకవేళ అందరూ ఈ ధ్యానం నేర్చుకొని నేర్చుకున్నారనుకోండి, ఇప్పుడు ప్రపంచంలో ఇంకా ఏం సమస్యలే ఉండవంటారా? న్యాచురల్ కదా. ఇప్పుడు అందరూ హ్మ్. ఇప్పుడు నలుగురం మనం ఈడున్నాం. హ్మ్. అందరం శాంతిగా ఉన్నాం అనుకోండి. ఇప్పుడు హ్మ్. హ్యాపీగా ఉన్నాం అనుకోండి. హ్మ్. హాఫ్ అన్ అవర్ వరకు మీరెవరో నాకు తెలవదు. నేను మీకెవరో తెలవదు. హ్మ్. నౌ వి ఆర్ ఫ్రెండ్స్. హ్మ్. అందరం ఫ్రెండ్‌షిప్ హ్మ్. అనే వసుదైక కుటుంబం. వి ఆర్ వన్ ఫ్యామిలీ. వి ఆర్ హ్మ్. ఫ్రెండ్స్. వి హ్మ్. ఆర్ ఎవ్రీథింగ్ అన్నాం అనుకోండి. హ్మ్. ఇంకేముంటది చెప్పండి. ఓకే. జనరల్‌గా ఈ ధ్యానం గురించి చెప్పేవాళ్ళు నాన్ వెజ్ అలాంటివి తినొద్దు అది గూడా చెప్తూ ఉంటారు ఫ్యాక్ట్ గదా! నాన్ వెజ్ మేము కూడా చెప్తాం. ఆ! ఎందుకు అంటారంటే హింస అది. ఒక మనకెట్లా ప్రాణము హ్మ్. చేపలు, మేకలు కూడా అదే ఉంటది. హ్మ్. భగవంతుడు 86 లక్షల జీవరాశులను సృష్టించాడు. హ్మ్. అందులో మనిషి అనేవాడు ఒకడు. హ్మ్. మరి దాన్ని చంపేసి ఆయనకి డెడ్ బాడీ అవుతుంది. హ్మ్. డెడ్ బాడీని తినొద్దు, చంపొద్దు, హ్మ్. హింస చేయొద్దు అనేది హ్మ్. ఇప్పుడు కృష్ణుడు కానీ ప్రతి గురువులు మనకు బోధించింది అదే. హ్మ్. హింస చేసినప్పుడు నీలో నెగటివిటీ ఉంటుంది. హ్మ్. నువ్వు ఇక చంపేసి తింటున్నావు అనేది హింస చేయొద్దు అనేది, ఆ ప్రాణిని చంపొద్దు అనేది. ధ్యానం నేర్చుకుంటే ఒకవేళ మానేయాలనుకున్న కొంతమంది మానలేకపోతారు గదా! వాళ్ళు ధ్యానం నేర్చుకుంటే ఇక మానేస్తారా? నేర్చుకున్నాక మానేయాలి. ఇప్పుడు నువ్వు భోజనం చేయడం అలవాటు చేసుకున్నావు. హ్మ్. ఉంటారా? ఉండలేరు. హ్మ్. వానికి ఎనర్జీ రాదు. ఇప్పుడు నేను మీతోటి ఇన్ని గంటలు మాట్లాడాను. హ్మ్. మళ్ళీ ఇంటికి పోతాను. రాత్రి ఒక గంట, గంటన్నర కూర్చొని ధ్యానం చేస్తాం. హుహుహు. దాన్ని రీజనరేట్ అవుతాం. పడుకుంటే హాయిగా నిద్ర వస్తది. హ్మ్. ఓకే. ధ్యానం లేనిది ఉండలేరు.
ఓకే. నేను ఇన్ని స్టూడియోలు తిరిగి ఎందుకు చెప్తున్నాను? అరే ఈ ధ్యానం అనేది ప్రచారం అందరికి తెలవాలి. ఈ హ్యాపీనెస్ అందరూ అందరు బాగుండాలి, అందరు హెల్దీగా అందరూ ఉండాలి, అందరికి ఈ హ్యాపీనెస్ రావాలి, రావాలి. అందరు హ్యాపీగా ఉండాలనే దానికి. చివరిగా మీ సందేశం ఏంటి చెప్తారా? మేడం ఇప్పుడు ఏంటంటే ప్రపంచ శాంతికి 11 రోజులు డిసెంబర్ 21 అండ్ 31 హైదరాబాద్ శ్రీశైలం దారిలో కర్తాలని గ్రామం దగ్గర హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కు ఒక 30 కిలోమీటర్ల దూరంలో కైలాసపుర్ అనే శక్తి క్షేత్రంలో విశ్వశాంతికి జరుగుతున్న పత్రిజీ ధ్యాన మహాయాగానికి, దానితో పాటు 10 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాద యజ్ఞం, ఒక అద్భుతంగా యాగం యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞానికి మీరు బంధు మిత్ర కుటుంబ సమేతంగా రావాల్సిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ నా ఇదే ఆత్మీయ ఆహ్వానం, నా మనవి, నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.